బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయోధ్య కేసు అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విరాళాల మాయంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. కోర్టు రీఓపెన్ తర్వాత పిటిషన్ లిస్టు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. జూలై 12 నుంచి 17 మధ్య ఈ పిటిషన్పై విచారణ చేపట్టబోతున్నట్టుగా జస్టిస్ ఎంఎం సురేందర్ష్ అలాగే షీల్ నాగుతో కూడినటువంటి ధర్మాసనం ఇవాళ వెల్లడించింది. వేసవి సెలవులు ముగిసిన తర్వాత విచారణ చేపడతామని, ఇప్పుడేం ఆకాశం ఊడిపడడం లేదంటూ కోర్టు అభిప్రాయపడింది. అయోధ్య రామాలయ నిధుల దుర్వినియోగం కేసులో విచారణ చేపట్టాలని కోరుతూ ఇద్దరు అడ్వకేట్లు పిల్ దాఖలు చేశారు. రామ మందిరంలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు సిబిఐతో పాటు ఇతర ఏజెన్సీల నేతృత్వంలో దర్యాప్తు జరగాలని ఆ పిటిషన్లో కోరారు. యూపీ పోలీసులు చేపట్టిన దర్యాప్తు విశ్వసనీయంగా లేనట్లు ఆ అడ్వకేట్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు. చోరీకి సంబంధించిన కీలకమైన ఆధారాలను సరైన రీతిలో కాపాడడం లేదని ఆ పిటిషన్లో ఆరోపించారు. అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాలను చోరీ చేసినటువంటి కేసులో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. ఇక శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వాంగ్మూలాన్ని తీసుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, అయోధ్యలో శ్రీరామ జన్మభూమి మందిరంలో భక్తులు ఉండిలో సమర్పించిన నగదు, విలువైన వస్తువుల దుర్వినియోగం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఆలయ విరాళ చోరీ, నిధుల దుర్వినియోగం ఆరోపణలపైన ఇప్పటి వరకు మొత్తం 8 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అరెస్ట్ అయిన వారిలో 6 మంది ఆలయంలో విరాళాల లెక్కింపు బాధ్యతలో ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు నగదు దుర్వినియోగానికి పాల్పడ్డట్టుగా దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 79.8 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఇండ్లతో పాటు మరికొన్ని కీలక స్థావరాలపైన కూడా దాడులు చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారం పైన సుప్రీంకోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా ఈ పిటిషన్ విచారించాలి. దర్యాప్తులో ఏదైతే ఉత్తరప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ఇతర అంశాలన్నిటి కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి. సిబిఐ చేత దర్యాప్తు చేయించాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే తక్షణ విచారణ జరపాలంటూ కూడా ఈ పిటిషన్ పైన పిటిషనర్ కోరడం జరిగింది. అయితే ఆ అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విరాళాల మాయం పైన ఈ యొక్క సిబిఐ దర్యాప్తును కోరుతూ ఈ పిటిషన్ అయితే వేయడం జరిగింది. అయితే కోర్టు రీఓపెన్ అయిన తర్వాత, ప్రస్తుతం వెకేషన్ బెంచ్ ఉన్న నేపథ్యంలో రీఓపెన్ అయిన తర్వాత ఈ పిటిషన్ లో లిస్ట్ లో చేయాలంటూ కూడా కోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు అయోధ్య విరాళాల చోరీ కేసులో లాయర్లు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిందితుల తరపున ఎవరు కూడా వాదించొద్దంటూ కూడా బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. ఎవరైనా ఈ యొక్క తీర్మానాన్ని వ్యతిరేకిస్తే వారిపైన 5 లక్షల జరిమానా కూడా విధించాలంటూ కూడా ఈ అయోధ్య బార్ అసోసియేషన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఆలయానికి సంబంధించిన చంపత్ రాయ్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా బార్ అసోసియేషన్ ప్రధానంగా అయితే డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈ రోజు దాఖలైన సుప్రీంకోర్టులోని పిటిషన్ అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదంటూ కూడా సుప్రీంకోర్టు అయితే అభిప్రాయపడింది. మాధవి, గోపి, మరి సుప్రీంకోర్టు మళ్ళీ అంటే ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు విచారించే అవకాశం ఉంటుంది? సాధారణంగా వచ్చే లిస్ట్ లోనే ఈ న్యాయ ప్రక్రియలోనే ఈ కేసు విచారణ జరుపుతామంటూ కూడా ఈ రోజు సుప్రీంకోర్టు అయితే అభిప్రాయపడడం జరిగింది. అయితే ప్రస్తుతం వెకేషన్ బెంచ్ ఈ నెల 30 తేదీ వరకు కూడా వెకేషన్ బెంచ్ ఉండడంతో జూలై 1న కోర్టులు ప్రారంభమైన తర్వాత తిరిగి మరోసారి మెన్షన్ చేయాలంటూ కూడా పిటిషనర్ కి అయితే సూచించడం జరిగింది. మరి దానికి సంబంధించి ఇప్పటికే పిటిషనర్ కి కూడా ఈ యొక్క పిటిషన్ డిస్మిస్ చేస్తున్న సందర్భంలోనే ఆయనకు మరోసారి వెకేషన్ బెంచ్ తర్వాత కోర్టు రీఓపెన్ అయిన తర్వాత మరో పిటిషన్ దాఖలు చేయాలంటూ కూడా కోర్టు అయితే సూచించడం జరిగింది. మరి అయోధ్య భక్తుల మనోభావాలను దెబ్బతీసిన కేసులో నిందితుల తరఫున ఎవరు కూడా వాదించొద్దంటూ కూడా ఇప్పటికే లాయర్లు నిర్ణయం తీసుకోవడము, మరి వెకేషన్ బెంచ్ మరో 2 రోజుల్లో పూర్తి అవుతుండడం, రెగ్యులర్ కోర్టు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ పిటిషన్ పైన కొంత అయితే ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు ఇటు రామ మందిర్ సందర్శన సందర్భంగా కావచ్చు, ఆలయ నిర్మాణ సందర్భంగా కావచ్చు, భారీగా విరాళాలు అయితే ఆలయ నిర్మాణం కోసం ఇచ్చిన నేపథ్యంలో మరి ఆలయ నిర్మాణానికి
సంబంధించిన డబ్బులను కాజేసిన వ్యక్తుల పైన ఎటువంటి ఉపేక్ష ఉండకూడదు అంటూ కూడా బార్ అసోసియేషన్ వ్యాఖ్యానించడం జరిగింది. మరి సుప్రీంకోర్టు కూడా ఇది అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏం లేదు, ఇది సాధారణ ప్రక్రియలోనే ఈ యొక్క కేసు విచారణ జరుగుతుంది అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడము. నిందితులకు తరపున ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి 8 మందిలో 6 మంది కూడా ఆలయానికి సంబంధించిన ఉద్యోగులే ఉండడం తోటి ఈ యొక్క కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా కొంత తీవ్రంగానే స్పందించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి దీనికి సంబంధించి రానున్న రోజుల్లో సుప్రీంకోర్టు ఏ విధంగా చూడబోతుంది, మరి వెకేషన్ బెంచ్ తర్వాత రెగ్యులర్ బెంచ్ లో ఈ కేసు విచారణ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఒకవైపు నిందితుల తరపున న్యాయవాదులు ఎవరు కూడా హాజరు కాని పక్షంలో మరి సుప్రీంకోర్టులో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాలి. గోపి, అంటే ఇప్పుడు బార్ అసోసియేషన్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది, మరి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి దగ్గర ఉన్నటువంటి తదుపరి అవకాశాలు ఎలా ఉంటాయి వాళ్ళకి? అయితే ప్రస్తుతం నిందితుల తరపున ఎవరు కూడా వాదించొద్దు అనేది కూడా బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇది కొంచెం వాళ్ళకి ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఒకవైపు విచారణకు సంబంధించిన అంశంలో ఇటు ఉత్తరప్రదేశ్ పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇది సిబిఐ చేత విచారణ జరిపితే సాక్ష్యాలన్నింటినీ కూడా పకడ్బందీగా కోర్టు దృష్టికి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయనేది కూడా పిటిషనర్ కోరడం జరిగింది. మరి ఆ పిటిషన్ లో ఉన్న నేపథ్యంలో మరి ఇటు సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ కేసును అత్యవసర విచారణల నుంచి మినహాయింపించిన నేపథ్యంలో మరి సాధారణ విచారణ సందర్భంగా మరి సిబిఐకి ఒకవేళ దర్యాప్తు అప్పజెప్తుందా సుప్రీంకోర్టు, లేదంటే యూపీ పోలీసులనే మరోసారి దర్యాప్తు సంబంధించిన ప్రక్రియనంతా కూడా రిపోర్ట్ రూపంలో కోర్టుకు సమర్పించమని కోరుతుందా అనేది కూడా ప్రస్తుతానికైతే ఒక ప్రశ్నగానే ఉంది. మరి ఆ వెకేషన్ బెంచ్ పూర్తయిన తర్వాత రెగ్యులర్ బెంచ్ ప్రారంభమైన సందర్భంలో మరి ఈ కేసుకు సంబంధించిన విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాలి. మరి ప్రస్తుతం మాత్రం అత్యవసర విచారణకు మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించడం జరిగింది. రైట్, థాంక్యూ గోపి.